హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇవాళ చెప్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కళ్ళు వినండి. 2014 బేస్ హైదరాబాద్ ఉండొచ్చు, 50,000 కోట్ల పైన ఉంది. ఇవాళ 2024 నాటికి అప్పుడు 3 లక్షల ఆఖరి నాటికి 3 లక్షల కోట్ల రూపాయలకు పైబడి తెలంగాణలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు ఉన్నాయి. నమ్ముతున్నారా? ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి ముందు నాటికి 2,000 కోట్లు అంట. ఆ ఒరిస్సా అంటారు కదా, అడవులు ఉన్నాయని. ఒరిస్సాలో ఎక్కువ ఉందండి, దాని మీద ఆంధ్రప్రదేశ్ మీద 150% ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఉంది. ఆ ఉత్తరాఖండ్లో పెట్టారంట. ఏమైంది అయ్యా అని అంటారు అక్కడ, వాళ్ళు చూశారు కదా, ట్రోలింగ్ అవుతుంది. నేను అడుగుతున్నాను, ఏమైంది వీళ్ళందరికీ? రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాళ్ళ అభిమానులు ఒకరి మీద ఒకళ్ళు రెచ్చగొట్టేటట్టు చేసుకుని భావితరాలకు నష్టం చేస్తున్నారని అంటున్నాను నేను. వాళ్ళకి బాధ కలిగి ఉండొచ్చు వాళ్ళు ఎవరన్నా సరే. రేపొద్దున ఈ వీడియో 5 ఏళ్ల తర్వాత వేసుకుని చూడండి. నేను చెప్పింది నేను ఎవరిని ఎప్పుడు గౌరవిస్తానండి. తోటి ఎవరు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, లేకపోతే ప్రవీణ్ గారు, కేటీఆర్ గారు, వీరభద్రం గారు, చాడంకరెడ్డి గారు, అవతల సిపిఎం పార్టీ శ్రీనివాసరావు గారు, సిపిఐ రామకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైతే ఏంటండి, మేము గట్టిగా నా తెలుగు బిడ్డలందరినీ నేను గౌరవిస్తాను. నేను ఎవరిని తప్పుగా వాళ్ళ గురించి మాట్లాడాల. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని బూతులు తిట్టి, వాళ్ళ కుటుంబాన్ని బూతులు తిట్టి, అమరావతి నీచమైంది కులగజ్జి అనుకున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు 10 ఏళ్ళు బూతులు తిట్టిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు పక్కన తీసుకొచ్చి నెత్తిమే కూర్చోబెట్టుకోలా? సీట్లు ఇవ్వలేదా? నేను ఇచ్చారని మీరు ప్రశ్నించుకోండి, ఇచ్చారు లేదని అడుగుతున్నాను నేను. మరి వాళ్ళు ఆ బ్యాచ్ నన్ను విమర్శిస్తారా? ఏదో రోజున ఒక్క రోజున అనుచితంగా నేను చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారి గారిని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అనుచితంగానే అసలు అసభ్యంగా అడ్డించండి మాట్లాడానా? పాయింట్ మీద మాట్లాడతాను. ఇది కంటకంగా మారింది. సరే, కమింగ్ బ్యాక్. ఇవాళ మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పటికన్నా దయచేసి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో వెంటనే తగు వేసుకోమని నేను అన్నాం. చాలా దారుణంగా మళ్లించుకుపోతున్నారు ఆదాని గారి ప్రభుత్వం వాళ్ళ రాష్ట్రానికి. ఆదాని గారి ప్రభుత్వం అంటే ఆదాని గారికి చెప్పు చేతలు ఉన్నట్టుందండి దేశం అంతా. మన త్రివేంద్రం ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలుసు. తెలుగు జాతి బిడ్డలైన 5-6 వ్యక్తుల్ని అడ్డంగా వేసేసి అంటే పీక మీద వేసేసారంటలేదు, మొత్తం వాళ్ళని నాశనం చేసేటట్టు చేసి, ఏది పెన్నా ప్రతాప్ రెడ్డి గారు నిన్నగాక మొన్న 5-6 సిమెంట్లు ఇట్లా గుజరాత్ అంబుజాలో లాక్కొచ్చేసారు. తప్పనిసరి అయిపోయి జీవి కృష్ణారెడ్డి గారు పీక మీద కత్తి పెట్టారు, ఎత్తి మీద కత్తి పెట్టారు తెలియదు నాకు. 2 ప్రాముఖ్యతగా ఉన్న ఎయిర్పోర్ట్స్, ఇంటర్నేషనల్ ముంబై ఇంటర్నేషనల్, నవీ ముంబై మోస్ట్ పవర్ఫుల్ అవుతుంది. 18,000 కోట్ల రూపాయలు అట్లా సేతు వేస్తున్న కానీ ముందే దాన్ని కైవసం చేసేసుకుని ఈ దీంట్లో 40-50 కోట్లు చేసి ఆల్ ఇండియా ఇండియన్ ఎయిర్ ఇండియా ఆస్తులు అన్నీ, ఆ బిల్డింగ్లు అన్నీ కావాలని చెప్పి ఏదో పెట్టారండి, చెప్తున్నాను అదొకటి. దాంతో కాకుండా మల్లికార్జునరావు గారిది, గంది మల్లికార్జునరావు గారి పవర్ ప్రాజెక్ట్స్, మధు గారి పవర్ ప్రాజెక్ట్స్, అలాగే కృష్ణపట్నం సెజ్ అద్భుతం. ఎంత కుట్ర, ప్రతి అక్షరం చూడండి ఎంత కుట్ర అంటే. ఆ సెజ్ మీద స్థానిక జగన్మోహన్ రెడ్డి గారితో నోటీసులు ఇప్పించారా లేదా కనుక్కోండి. ఆ సెజ్తో సహా కృష్ణపట్నం పోర్టల్ లాగేసుకున్నారు. ఆయన 100% తీసుకున్న పరిస్థితి వచ్చేసింది ఆదాని గారు. ఎన్ని ఆదాని గారు చేసింది. చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అంతకు ముందే దూరదృష్టితో పైప్ లైన్ కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ పైప్ లైన్ గవర్నమెంట్ వేస్తుంది. కృష్ణపట్నం నుంచి సెపరేట్ రోడ్డు హైదరాబాద్కి వేసేస్తుంది. రాయపూర్ నుంచి విశాఖపట్నానికి సెపరేట్ రోడ్డు వాళ్ళకి వేసేసుకుంటారు. గ్యాస్ పైప్ లైన్ పైకి వేసుకుంటారు. కృష్ణపట్నాన్ని అంటే ఈ దేశంలో ఒక అద్భుతమైన నగరం అంటది. నాకు అర్థం కాదండి, అది నగరం కాదు, పోయినా మన రాష్ట్రం గట్టు ఉంటాను. దాన్ని సెపరేట్గా చేయడానికి, డెవలప్ చేయడానికి కేంద్ర మంత్రి గారు నిన్న ప్రణాళిక ఇచ్చాడు. ఏది ఆదాని గారి కోసం. ఇది అయిపోయిన తర్వాత డివిఎస్ రాజు గారు, సత్యనారాయణ రాజు గారు తోడేళ్ళు గారు, ఆ గంగవరం పోర్టు ఆ రోజు భయంకరంగా పాపారావు గారు మేము అందరూ గట్టిగా పోరాడారు, మేము సహకారం ఉన్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఇది మేము ఇస్తున్నా సరే అక్కడ డెవలప్మెంట్ కోసం, క్యాప్టివ్ పోర్ట్ కోసం ఇక్కడ చేస్తాను, ఇమ్మీడియట్గా చేస్తాం, మన దగ్గర సహకారం మన దగ్గర లేదు, కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ పోర్టుని తీసుకుని ఆ గంగవరం పోర్టుని వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత ఈ 2.5 decades 3.5 decades తర్వాత మొత్తం ఆ తర్వాత దాని విలువ 20,000 కోట్ల, 30,000 కోట్ల, 50,000 కోట్ల ఎంతైనా ఇంక్లూడింగ్ 5,000 ఎకరాలతో సహా అంతా కూడా రాష్ట్ర ప్రజలకే చెందుతుందని రాపించుకున్నారు. గుడ్, సరే, బ్యాడ్లో గుడ్ ఏదైనా కానీ. ఇవాళ గంగవరం పోర్టుని కూడా పేక మీద కత్తి పెట్టారా, బతిమేలారా, తీసుకుని మొత్తం 100% ఈక్విటీ స్టేక్ వాళ్ళ ఆదాని గారు లాగేసుకున్నారు. డివిఎస్ రాజు గారు ఆఖరికి ఏం చేసి, ఇంకా దుర్మార్గం ఏంటంటే దాంట్లో స్టేట్ గవర్నమెంట్ 10% ప్లస్ ఈక్విటీ స్టేక్ ఉందో డైరెక్టర్ ఉంటాడు. ఎందుకంటే మన రాష్ట్రానికి అది రావాలి. తర్వాత 50,000 కోట్లు అవుతుంది, 1,00,000 కోట్లు అవుతుంది, 30,000 కోట్లు ఇమ్మేటారు. రాష్ట్ర ప్రజలకు చెందుతుంది ఆదాయం, ఆస్తి మొత్తం. ఇవాళ దాన్ని కూడా 630 కోట్లు 40 కోట్లు విలువ కట్టి లాగి పడేశాడు ఆదాని గారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించుకుని, ఆయనదే కదా కేంద్ర ప్రభుత్వంలో అంటున్నారు అందరు ప్రభుత్వం. ఏంటంటే
జగన్ గారికి ఇష్టం, చంద్రబాబు నాయుడు తప్పనిసరి అండి పేక మీద కత్తిపెట్టి కేసులు పెడతాం, నాకు మేము లేకపోతే జైల్లో ఇస్తాం, రాజమండ్రి జైల్లో ఇస్తాం. సార్ ఈవెన్ మోడీ గారు అదానీ గారి కోసం కానీ అంబానీ గారి కోసం కానీ వీరిద్దరి కోసమే పనిచేస్తారా కొంచెం ఇండియా భారతదేశం కాకుండా? లేదండి, మేము అలా అనకూడదు. నార్మల్ గా ఇప్పుడు అలా మనం ఆరోపించడం సరైనది కాదు. సో పాపం అంబానీ గారు కూడా బాధపడుతున్నాడు. 1200 మంది వ్యాపారులు ఉన్నారండి, గుజరాతీ వ్యాపారులు, గుమా వ్యాపారులు అంటారు వీళ్ళని. వీళ్ళ కోసం పనిచేయడానికి వాళ్ళే కదా నడిపించేది అంటున్నారు. మీరు వీళ్ళ కోసం పనిచేస్తున్నారంటే వాళ్ళు నడిపిస్తున్నారంట. వాళ్ళ అదానీ గారు దేశంలో వాళ్ళ కనపడిన సూపర్ ప్రధానమంత్రి అదానీ గారి పార్టీ. అది బీజేపీ అంటే ఎంత గొప్ప పార్టీ అండి. సరే సిద్ధాంతాల్లో ఐడియాలజీలో కొన్ని డిఫరెన్స్ ఉన్నా మనకి ఒక మదన్మోహన్ మాలవీయ గారు 2015లో హిందూ మహాసభగా స్థాపించిన పార్టీ అది. బలరాజ్ మధోక్ గారు అనేక మంది చేశారు. 1952లో భారతీయ జనసంఘ మార్చి ఎన్నికల్లో మొట్టమొదటి ఎన్నికల్లో పోటీ చేసింది ఆ పార్టీ. చాలా గొప్పగా పనిచేశారు. దాంట్లో కొన్ని విభేదాలు మనం ఉండొచ్చు, కానీ సిద్ధాంతం కోసం ఆర్ఎస్ఎస్ కూడా దివిసీమ కానీ అనేక ఉప్పెలు వచ్చినప్పుడు కష్టపడి పనిచేశారు. మైనస్ పాయింట్లు ఉంటాయి, ఎంతవదని ఖండిద్దాం, గాడిసిద్దాన్ని. కానీ తర్వాత 1977లో ఈ పార్టీని తీసుకెళ్లి భారతీయ లోక్దళ్ చరణ్ సింగ్ గారు దాంట్లో కలిపేసి జనతా పార్టీ అని పెట్టారు. 1980లో మళ్ళీ మన అద్వానీ గారి అధ్యక్షతన వాజ్పేయి గారి అధ్యక్షతన పార్టీ ఏర్పడింది. ఇది భారతీయ జనతా పార్టీ. కానీ ఇప్పుడుంది ఆ పార్టీ కాదు, ఉత్తర భారతీయ గుజరాతీ పార్టీ ఆ పార్టీ కాదు. ఎందుకన్నానంటే ఔర్ ఎక్ బార్ ఫిర్ మోడీ సర్కార్ అని మేనిఫెస్టోలో రిలీజ్ చేసి ఆ చిన్న మేనిఫెస్టోలో 53 మోడీ గారి ఫోటోలు 61 సార్లు మోదీ గారి గౌరవనీయులు మోదీ గారి ప్రస్తావన. కిమ్ కూడా అలా చేసుకోలేదు. అదే కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికలు పెడతారు, కిమ్ కూడా ఆ పుస్తకంలో 53 ఫోటోలు ఎందుకు వేసుకుంటాడు? ఆయనకో వాంతులు వెకారు వచ్చి పడిపోతాడు ఆయన. హిట్లర్ కూడా వేసుకున్నాడు. నేను చెప్పింది అవునో కాదు. ఇప్పుడు నెట్లోకి వెళ్ళి బీజేపీ మేనిఫెస్టో ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్ ఏంటండి? బీజేపీ సర్కార్ ఎన్డీఏ సర్కార్ అనాలి. అసలు ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్ ఈ బార్సోని పక్కన పెట్టండి, ఇది ఒకటే ఉంది దాని మీద ఫస్ట్నా ఆకన్నా. దయచేసి ప్రతి ఒక్కళ్ళు నెట్లో కొడితే వస్తుంది. నేను చెప్పింది కరెక్టో కాదు, బీజేపీ వీరాభిమానులు కూడా చూసుకుని. నేను నితిన్ గడ్కరీ గారిని తొప్పట్ల, రాజ్నాథ్ సింగ్ గారిని తొప్పట్ల, మోహన్ భగవత్ గారిని తొప్పపట్ల, లేదా ఇంకొక వెంకయ్యనాయుడు గారిని తొప్పపట్టట్ల. ఈ అదానీ గారి బ్యాచ్ ఇద్దరితోనే ప్రమాదం కదా అంటున్నాను నేను. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్. ఆంధ్రప్రదేశ్కి మాత్రం వాళ్ళు తెలంగాణ కూడా మాట్లాడుతాను. ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఇవాళ సమయం ఇచ్చారు ఆల్రెడీ. ఇంకొక సమయం కూడా తీసుకుని గట్టిగా ప్రయత్నించకపోతే అప్పులు కుప్ప నెత్తిమే పెడతారు. ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో ఇచ్చిన విభజన చట్టంలో ఉన్నది హామీ కూడా కాదు. ఇది హామీ అనేది పార్లమెంట్ ఇచ్చారు. చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధానికి కావాల్సిన ఆల్ నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు 95%, బిల్డింగ్ ఖర్చు 5% ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ అవుతుంది. నగర నిర్మాణానికి 95% ఖర్చు అవుతుంది. బిల్డింగ్లు కావాలంటే ఆంధ్రప్రదేశ్ కట్టుకుంటుందండి, గొడవ లేదు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ఇప్పుడు 50,000 కోట్లు అయిందనుకోండి, బిల్డింగ్లకు 5,000 కోట్లు అవుతుంది, పక్కన పెడతాం. తర్వాత సెల్ఫ్ సఫిషియెంట్ గార్డ్ ఇవాళ 1,500 కోట్లు ముష్టేశారు. అది కూడా వెంకయ్యనాయుడు గారు ఉండటం వల్ల ఆ రోజు కొన్ని తీసుకుని ఇంకో 2 నగరాల కోసం అండర్గ్రౌండ్ కొంత ఇచ్చారనుకోండి. ఇచ్చిన తర్వాత మట్టి మొంత నీళ్లు తీసుకొచ్చి ఆ మొంత నీళ్లు కూడా అక్కడ పొరపాటున ఎవరైనా తీసి ఒక చెంచా తీస్తే అక్కడ టపేమనేవారు. ఎందుకంటే అదంతా భయంకరమైన కాలుష్య నీరు అంట. ఏమైనా నీరు తాగొద్దని చెప్పి అందరూ నింపులు చెప్తున్నారు, సర్వరోగాలు వస్తాయని. ఆ నీళ్లు పట్టుకొచ్చినట్టున్నారు. ఆ మట్టి ఏదో పట్టుకొచ్చి 3 మట్టి మొహాన్ని కొట్టారు. తర్వాత దిక్కులేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.